వెల్కమ్ టు ద పాయింట్ విత్ అరవింద్ కొల్లి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మేనిఫెస్టోలు, పాలసీలు, స్కీములు వీటన్నిటిని దాటి ఇప్పుడు గులకరాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్ ఒకనాడు అత్యంత కీలకమైనటువంటి రాజకీయ మేధావులని దేశానికి అందించినటువంటి గడ్డ. అటువంటి గడ్డలో ఈరోజు రాజకీయ విధానాలు పోయి గులకరాళ్ళ చుట్టూ రాజకీయం జరుగుతోంది. అన్ని పార్టీలు తమపై దాడి జరిగిందంటూ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆల్రెడీ దాడి, దానికి సంబంధించినటువంటి అంశము, ఆ రోజు జరిగినటువంటి ఘటన తర్వాత ఆయన ఒక రోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈరోజు తన యాత్రని ప్రారంభించి ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ప్రవేశిస్తే, మరోవైపు చంద్రబాబుపై నిన్న సాయంత్రం గాజువాకలో ప్రచార సభలో రాళ్ల దాడి జరిగింది. అదే చంద్రబాబుపై గతంలో కూడా ఇదే రకమైనటువంటి రాళ్ల దాడి కూడా జరిగినటువంటి విషయం గమనార్హం. ఇక పవన్ కళ్యాణ్ పైన కూడా నిన్న ఒక ఆగంతకుడు రాయి వేస్తే ఆ ఆగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి. అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ఈరోజు రాళ్ల వాదం మీదే ఆధారపడినటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఈరోజు ఉన్న డిబేట్ పాయింటే రాళ్ల దాడులు. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి రాజశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారితో పాటు మరికొంతమంది ఇతర పార్టీల నాయకులు కూడా కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. రాజశేఖర్ గారు నమస్కారం. యా, మన రాజకీయాల్లో రకరకాల వ్యక్తులను చూసాం. అలాగే విల్సన్ గారు జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి విల్సన్ గారు నమస్కారం, స్వాగతం. నమస్తే అండి. యా, మొత్తం మీద మీ పార్టీ తప్ప అన్ని ప్రధాన పార్టీలు ఇదే రాళ్ల దాడుల మీద అంటే చుట్టూ నేను రాజకీయం తిప్పుతున్నట్టున్నాయి. ఏమంటారు విల్సన్ గారు? రాళ్ళు ఎవరేసారు అనేది ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయాలని మేము డిమాండ్ చేసామండి. ఓకే, అంటే సిబిఐ విచారణ చేయాలనేది నేను ఎలక్షన్ కమిషన్ కలిసి విజ్ఞప్తి చేశాము. ఓకే, కొద్దిసేపటి గవర్నర్ గారిని కలిసాము. ఓకే. ఎందుకంటే ఈ గతంలో కోడికత్తి వ్యవహారంలో ఎట్టయితే సరిగ్గా ఎన్నికల సమయంలో మరి ఒక స్ట్రాటజీ నడిపారో, 5 ఏళ్ల పాటు ఒక కుర్రోడిని 5 ఏళ్ల పాటు జైల్లో పెట్టిన కార్యక్రమం ఉంది. ఎవరు బలి అవుతారో అర్థం కాని పరిస్థితి. మేమైతే హత్యా రాజకీయాలు ఎప్పుడు ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీ. అదే సమయంలో ఒకవేళ ఎవరైనా ఆగదాయ పని చేసినా ఇది తప్పే, వాళ్ళని పట్టుకోవడం అనేది ఖచ్చితంగా చేయాలి. అయితే ఆ చేసే విషయంలో ప్రజా ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని నడవాలి. దీన్ని రాజకీయం చేస్తే మాత్రం దానికి ఖచ్చితంగా సమాజానికి నష్టం కలుగుతుంది కాబట్టి వ్యతిరేకిస్తాం, అందులో సందేహం లేదు. ఆ మేరకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద సిబిఐ విచారణ చేయాలనేది మా డిమాండ్. అది గవర్నర్ గారికి కాసేపు క్రితం చెప్పాం. మేము తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు వెళ్ళి చెప్పాము. అదే సమయంలో అలాంటి సంఘటన అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కూడా తప్పని కూడా చెప్తున్నాం. గతంలో చంద్రబాబు మీద రాళ్ల దాడి జరిగినప్పుడు అప్పుడు వైసీపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యానాలనే ఈరోజు తెలుగుదేశం ముందుకు తీసుకొస్తుంది. దీన్ని కౌంటర్ చేసే క్రమంలో వైసీపీ వాళ్ళ వ్యాఖ్యలకి కౌంటర్గా అప్పటి వీడియోల్ని వదులుతోంది. దీన్ని ఎట్లా చూడాలి రాజశేఖర్ గారు? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన రాజనీతి వీక్షిస్తున్న ప్రేక్షకులకి శుభ సాయంత్రం, నమస్కారం. నమస్కారం. ఏదైతే మీరు ఇప్పుడు మనకి డిబేట్ లో మీరు ప్రధానాంశంగా తీసుకున్న ఏదైతే రాళ్ల ఈ దెబ్బలనే అంశం మీద ఉందో, నిజంగా రాష్ట్రం మొత్తం మీద ఇదే పరిస్థితి మీద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వరుసగా ముఖ్యమంత్రి గారి మీద, అలా మాజీ ముఖ్యమంత్రి గారి మీద, అలాగే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, వీళ్ళ ముగ్గురు మీద కూడా ఈ పబ్లిక్ మీటింగ్ లో మరి ఈ రకమైన దాడులు చేయడం అనేది మరి ప్రజాస్వామ్యంలో ఇది అందరూ తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇలాంటి పరిస్థితులను తలెత్తకుండా ముందస్తుగానే అటు ఏదైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కాదంటలేదు, ఇది మాస్ ఈ ఫాలోయింగ్ లో మరి అంత తొందరగా ఇలాంటి నిందితుల్ని ఇలాంటి మరి అది ఆకతాయిగా చేసిన పని లేకపోతే కుట్రపూరితంగా చేస్తున్న పని అనేది దర్యాప్తులు తేలాల్సి ఉంది. అధికారులు కూడా దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. కానీ ముందస్తుగా ఇంకా కొద్దిగా ఇలాంటి విషయాల్లో కొద్దిగా ముందస్తు చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు మళ్ళా ఉత్పన్నం కాకుండా ఉండాలని మనందరం కోరుకోవాలి. మీరు అన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో జరిగిన ఈ రాళ్ల దాడులు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మన విల్సన్ గారు కూడా ఉన్నారు మన చర్చ రోజుల్లో, అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు ఆయన మీద చేస్తున్న రాళ్ల దాడి విషయంలో కానీ, ఇది మరి
ఇలాంటివన్నీ కూడాను ఈ సమాజంలో మనందరం కూడా హర్షించదగ్గ పరిణామాలు కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అతి విలువైన అతి ప్రధానమైన దేశంగా మన భారతదేశం ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో మన ఇలాంటి పరిస్థితులు చెదురుమెదురుగా జరుగుతూ ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం ఇదే ప్రధాన అంశంగా ఉండడం అనేది ఇప్పుడు కొత్తగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మీరు అన్నట్టుగా ఏదైతే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాయకులు తమ ఎన్నికల ప్రచారాల్లో ఎవరి మీద దాడి జరిగినా సరే మనస్ఫూర్తిగా దాన్ని ఖండించేవాళ్ళు. మళ్ళా అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా కార్యకర్తలు కూడా ఒకవేళ కార్యకర్తలు అలాంటి సంఘటనలు పాల్పడుతుంటే వాళ్ళని అలాంటి సంఘటనలు పాల్పడకుండా ప్రేరేపితం కాకుండా వాళ్ళని కట్టుదిట్టం చేసే పరిస్థితుల్లో కూడా నాయకులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నాయకులు తమ ప్రసంగాల్లోనే ఉద్రేకపూర్వకమైన ప్రసంగాలతోనూ కార్యకర్తల్ని మరి ఉద్రేకపరిచే విధంగా, కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా నాయకులు తమ ప్రసంగాల్లో చోటు చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయా అనేది మనం గమనించవచ్చు. నేను దయచేసి ఏదైతే ఎన్నికల ప్రచారంలో నేను వ్యక్తిగతంగాని అలాగే సామాజిక పరంగా కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బాధ్యత గల నాయకులు ఎవరైతే ఉన్నారో, అతి ప్రధానమైన బాధ్యతలో ఉన్న నాయకులు కూడా తమ ఎన్నికల ప్రసంగాల్లో తాము చేస్తున్న విధానాలు, చేయబోతున్న విధానాల మీద ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందించగలుగుతాము అని చెప్పడంలో కూడా వాళ్ళు ప్రధానాంశంగా తీసుకుని ప్రసంగాలు చేయాలి, కానీ కేవలం వ్యక్తిగత దోషులతోనూ వ్యక్తిగత కక్షపూరితమైన ప్రసంగాలతోనూ వ్యక్తిగతమైన దాడులతో ప్రసంగాలు చేయడం వల్ల కార్యకర్తలు కూడా అదే రకమైన ప్రేరణ కలిగి మరి రాబోయే రోజుల్లో మరింత ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నాయకులు కూడా తమ ప్రసంగాల్లో జాగ్రత్త వహించవలసిందిగా నేను కూడా కోరుతా ఉన్నాను. ఇది ప్రజాక్షేమం కోరి చేస్తున్న విజ్ఞాపన. అది అందరూ కూడా రాజకీయ నాయకులందరూ కూడా దాన్ని పాటించాలని కూడా కోరుకుంటున్నాను సార్. విల్సన్ గారు, ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ విధానాల పరమైనటువంటి రాజకీయాలకి, సిద్ధాంతపరమైన రాజకీయాలకి వేదిక. తెలుగు నేల మీద సైద్ధాంతిక ఘర్షణలు చూసాం మనం ప్రత్యక్ష సాక్షులం. చాలా వాటికి ఒక తరం మొత్తం సిద్ధాంతాల కోసం కట్టుబడి రాజకీయాలు చేశారు. అటువంటి రాజకీయ నేల మీద ఈరోజు విధానాలపైన, మేనిఫెస్టోలపైన, స్కీములపైన, పథకాలపైన, వీటన్నిటిపైన కాకుండా కేవలం ఈ కంకర్రాళ్ల చుట్టూ రాజకీయం తిరగటాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ రాళ్లపై ఒక చిన్న రాయి వేసారు అనేది ఇక్కడ తెలిసింది. కానీ ఒకసారి మాచర్ల సంఘటన చూసుకుంటే, మాచర్లో ఒక పెద్ద బొంగేసి కొట్టాడు. ఆయన తీసుకెళ్లి మన మున్సిపల్ చైర్మన్ చేశారు. అంటే వైసీపీ నాయకులు నేనేం చెప్తున్నానంటే, మీరు మాట్లాడడానికి మీకేం ఎలిజిబిలిటీ లేదు. మీరు వాళ్ళు ఇంటికి పోయి దాడి చేశారు, పార్టీ కార్యాలయం దాడి చేశారు. ఈ దాడులన్నిటి కూడా వయసు వాళ్ళు ఆవేదన చెప్పించారు. ఆవేశంతో చేసినా, ఎలా చేసిన తప్పు కాబట్టి ఆ రోజు కూడా మేము చర్యలు తీసుకోవాలని గట్టిగా చెప్పాము. కాబట్టి ఆ విషయంలో క్లారిటీగా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మేమంటామంటే, జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఎవరి మీద దాడి జరిగినా, అది చంద్రబాబు మీద జరిగినా, ఎవరి మీద జరిగినా తప్పే అంటాం, అందులో సందేహం లేదు. కాబట్టి ఇక్కడ మేము స్పష్టంగా చెప్పదలుచుకుంటే, ఎవరుగాడా ఇటువంటి హింసా రాజకీయాలని ప్రోత్సహించకూడదు. అదే సమయంలో ముఖ్యమంత్రి గారికి థ్రెట్ ఉంటుందో తెలుసు, అందుకే ఆయన చెట్లు కొట్టుకుంటా వెళ్ళాడు. ఆ చెట్లు కొట్టుకోవడం ద్వారా ఏమైంది? పర్యావరణం తినది. అదే విధంగా ఒక నిర్లక్ష్యం అనేది మొదలైంది. వీటన్నిటికి కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మొదటి నుంచి కూడా అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాము. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడు సడన్ గా కరెంట్ పోయింది. ఎందుకు పోయింది? అది కూడా దానికి సమాధానం చెప్తాం. సడన్ గా వాళ్ళంతా కింద కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? జగన్మోహన్ రెడ్డి మాత్రం నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? ఎందుకు ప్రజల్లో కొన్ని సందేహాలు వస్తున్నాయి కదా. రాయి ఎక్కడ ఉందో కనబడలేదు, ఆ రాయి దొరకలేదు. ముఖ్యమంత్రి ఒక పక్కన ముఖ్యమంత్రి, ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంది. అదే సందర్భంలో Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి భద్రతా వైఫల్యంగా కూడా కొన్ని అంశాలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా చుట్టూ ఉన్నటువంటి భద్రతా వలయం, భద్రతా సిబ్బంది ఏదైతే ఉన్నారో, అటాక్ జరగగానే వెంటనే అలర్ట్ అవ్వలేదు, ఆయన్ని కవర్ చేయలేదు, వాళ్ళ దగ్గర ఉండేటటువంటి మన ఎక్విప్మెంట్ తోటి ఆయన్ని పూర్తిగా కవర్ చేయలేదు అనేది ప్రధాన అంశం. అయితే టార్చ్లు, ముఖ్యంగా
ఫోకస్ టార్చ్లు వేయలేదు అనేటటువంటిది ఇంకొక అంశంగా కనిపిస్తుంది. భద్రతా వైఫల్యంగా కూడా చూడాలి దీని అనేటటువంటి అంశం ఈ మధ్య ప్రధానంగా ప్రస్తావనలోకి వచ్చింది 2 రోజులుగా. ఎట్లా చూడాలి దీన్ని? దేని మీద ఎందుకు పోయింది? సీఎం ప్రోగ్రామ్ కరెంట్ పోద్దా? ఎందుకు పోయింది? ఎందుకు ఎలగలేదు అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో వస్తున్న సందేహాలు. అందుకే నేనేమంటానంటే ఇలాంటి సంఘటన దురదృష్టకరం అనుకుంటున్నామో, భద్రతా సిబ్బంది వాళ్ళు చేస్తున్న పని ఏంటో అర్థం కాదు. భద్రతా సిబ్బంది ముక్కు వాళ్ళు ఎవరు సెక్యూరిటీ ఇస్తారు? వాళ్ళు వంగుతారా? సీఎం వంగమంటారా? ఎక్కడ సినిమాల్లో మనం చూడలేదా? సినిమాలో ఏదైనా అటాక్ జరిగితే వాళ్ళ వరకు తప్పించుకొని వంగుతారా? లేకపోతే మిగతా వాళ్ళని ఎవరినైతే భద్రత ఇస్తున్నామో వాళ్ళు వంగాలా, లేకపోతే పోలీసులు వంగాలా? విఐపి ప్రోటోకాల్, విఐపికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ పాటించలేదు అనేటటువంటిది కూడా భద్రతా సిబ్బంది మీద విమర్శలు వస్తున్నాయి. రాజశేఖర్ గారు, ఈ భద్రతా సిబ్బంది మీద వస్తున్నటువంటి విమర్శలు ప్రోటోకాల్కి సంబంధించిన అంశం, అదే సందర్భంలో వాళ్ళు పూర్తి స్థాయిలో అలర్ట్గా లేరు అనేటటువంటి అంశం, అదే సందర్భంలో భద్రతా వ్యవహారంలో వచ్చినటువంటి మార్పులు, వీటన్నిటిని కలిపి ఎట్లా చూడాలి? రాజశేఖర్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సార్ చెప్పండి. ఏదైతే ముఖ్యమంత్రి పర్యటన భద్రతా వ్యవహారాలు చూసే అతి ముఖ్యమైన విభాగం ఏదైతే ఉందో, ఈ విషయంలో కొంచెం అజాగ్రత్తగానే ఉందనేది మనం తెలుస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే అది మాస్ లో కనుచూపు, ఇప్పుడు స్పాట్ లో అనమాట, అంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆ రాయి అనేది తగలటం, ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు దాని నుంచి తేరుకుని మళ్ళా తను యథాలాపంగానే తన పర్యటన చేస్తుండటంతో భద్రతా దళాలు కూడా ఇమీడియట్ గా ఆయన్ని ఏదైతే తీసుకోవాల్సిన దాడి జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో వెంటనే వాళ్ళు అప్రమత్తం కాలేకపోయారు. అది మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇందాకే మన సిపి గారు, విజయవాడ సిపి గారు ఇంతకుముందే మన పత్రికా విలేకరుల సమావేశంలో కూలంకుషంగా అసలు జరిగిన సంఘటనల మీద ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే విద్యుత్ ఎందుకు తీసేశారన్న దాని మీద, ఏదైతే ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో ఆయన బస్సు మీద ఎక్కి నుంచి మాట్లాడతారు కాబట్టి ఆ ప్రాంతంలో అడ్డుగా ఉండే తీగలన్నింటిని కూడా తొలగించడం కోసం అక్కడ విద్యుత్ సరఫరాని నిలిపేయడం జరిగిందని, అలాగే 3-4 శాఖలు ముందస్తుగా పర్యటన చేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తా ఉన్నారో ఆ పర్యటనలో వీళ్ళు కూడా ముందస్తుగా పర్యటన చేసి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేశామని ఆయన అధికారికంగా ఇప్పుడు ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాయిదాడి విషయంలో కూడా ఒక వ్యక్తి మాత్రమే ఈ రాయిదాడిలో పాల్గొన్నాడు, ఖచ్చితంగా ఇది రాయి అనేది కూడా ఆయన అందిన ప్రాథమిక సాక్ష్యాలు, ప్రాథమిక ఫుటేజ్ల ఆధారంగా నేను చెప్తున్నానండి. ఆయన అధికారికంగా ఇంతకుముందే ప్రకటించడం జరిగింది. అది రాయి దాడి, ఇది ఏది మిషనల్ గన్నో లేకపోతే క్యాట్ బాలో అనేది మాకైతే అందిన సమాచారం అలా లేదు. మేము చూస్తున్న సేకరించిన ఏదైతే సాక్ష్యాధారాలను బట్టి అది రాయిగానే మేము పరిగణిస్తున్నాము. అయినా ఏదైతే నిందితుడు దొరికిన తర్వాత పూర్తిగా మేము దీని నుంచి సమాచారం ఇవ్వగలమని ఇందాక సిపి గారు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అలాగే భద్రత ఏ రకంగా పెంచడం, ఏ రకంగా తన భద్రత విషయంలో ముఖ్యమంత్రి గారు పర్యటించిన పర్యటనలో తీసుకున్న భద్రతా చర్యలను కూడా ఆయన కూలంకషంగా వివరించడం జరిగింది. అంటే 3 అంచెల వ్యవస్థని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే మాస్ ఏదైతే దాదాపు ఒక 5-6 వేల మంది క్రౌడ్ ఉన్న పరిస్థితుల్లో విద్యుత్ లేని సమయంలో అది రాయి మరి విసరటం, ఆ రాయి బలంగా ముఖ్యమంత్రిని తాగడం గారు అనేది క్షణాల్లో జరిగిపోయిన విషయం. కాబట్టి దాని నుంచి ఇంకా ఏ రకంగా, ఎందుకంటే సాంకేతిక పరంగా మరి మనం ఎంతో ముందంజలో ఉన్నాం కాబట్టి ఒక వివిఐపి రాష్ట్రానికి అతి ముఖ్యమైన వ్యక్తి పర్యటించేటప్పుడు ఇంకంత జాగరూకతగా ఉండాల్సిన పరిస్థితులు పోలీసు యంత్రాంగం మీద ఉంది. ఏదైతే ఆయనలో ఒక పోలీసు యంత్రాంగం అంటే జెడ్ కేటగిరీ కానీ ఇంకా ఎన్నో భద్రత ఎన్నో అంచెలంచెలుగా ఆయన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి పోలీసు యంత్రాంగంలో ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఇంకెంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్రంతో ముడిపడిన సమస్య కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా ఎందుకంటే ఇప్పుడు మన జరుగుతున్న సంఘటనలు వరుసగా చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి గారి మీద కాదు, మాజీ ముఖ్యమంత్రి గారి మీద కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, అలా పాల్పడుతున్నారు. అలాగే మరి ప్రజల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఈ రంగ దాడులకు పాల్పడటానికి సిద్ధపడుతున్న దశలో పోలీసు యంత్రాంగం ప్రధానంగా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఇది రాజకీయాలకు అతీతంగా మనందరం కూడా ఇలాంటి సంఘటనల పట్ల తీవ్రంగా
ఖండిస్తూ మా పబ్లిక్ ను కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను కోరుకుంటున్నాను. అదే సందర్భంలో విల్సన్ గారు, ఒక పక్కన ప్రధానమైనటువంటి విఐపికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్రోటోకాల్స్, ఒక పక్కన డిజైన్ చేసిన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని పాటించలేదనేటువంటి విమర్శలు, అదే సందర్భంలో అంటే ఆయన సెక్యూరిటీకి సంబంధించినటువంటి కొత్త మార్పులు, వీటన్నిటి నేపథ్యంలో అసలు ఇది పక్కకు పోయి కేవలం చంద్రబాబు లేదా లోకేష్ లేదా బీజేపీ లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళేదో చేయించారు అనేటటువంటి అంశాన్నే ముందుకు తీసుకొస్తున్నటువంటి రాజకీయ పరిస్థితిని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు మీద ఎర్రగొండపాలెం రాళ్ళు పడ్డాయి, అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? అదే విధంగా ఇందాక చెప్పినట్టుగా మాచర్లలో చేశారు, అది జగన్మోహన్ రెడ్డి చేయించారా? అదేవిధంగా అనేక ప్రాంతాల్లో దాడులు జరిగాయి, అది జగన్మోహన్ రెడ్డి చేయించారా? కాబట్టి నిందలు మోపడం కాదు, ఒకవేళ తప్పు అయితే ఆ తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా శిక్ష పడాలా. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన అయినా, బీజేపీని ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాలి, అందులో సందేహం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తికి మొరాలిటీ ఎక్కడ ఉంది అడగడానికి అని అడుగుతున్నాం. ఎందుకంటే రోడ్లో నిలబెట్టి కాల్ చంపండి అని చెప్పి ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడారు. అదే సమయంలో మేము ఏమంటామంటే తెలుగుదేశం పార్టీ కూడా గతంలో అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్లు పడ్డప్పుడే మేము వ్యతిరేకించాం, అందులో సందేహం లేదు. అయితే అంత మాత్రాన ఆ రోజు చంద్రబాబు నాయుడు దిగుమని మేము చెప్పలేం, ఎందుకంటే ఆయనకి తెలియ జరిగిందే ఎమోషన్ తో జరిగింది అంటున్నారు. మేమేమంటారంటే పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, కానీ ఇటువంటి సడన్ గా జరిగిన సంఘటనలు వాళ్ళు ఎంతవరకు పరిరక్షించగలరు? కానీ విల్సన్ గారు మీకు ఒక విషయం గుర్తు చేయాలి. చెప్పండి. అమిత్ షా మీద దాడి జరిగినప్పుడు మీరు నా లైవ్ షోలో ఉన్నారు, నా లైవ్ షోలో మాట్లాడినప్పుడు ఇది ప్రజాగ్రహానికి ప్రతీకగా భావించరా అని నేను అడిగితే ఆ ప్రశ్నకు మీరు చాలా ఘాటుగా స్పందించారు, మీకు గుర్తుండి ఉంటుంది. ప్రజాగ్రహం ఏముందండి? అట్టుగా ఆ మాట ఇంకో గెస్ట్ నుంచి వచ్చినప్పుడు ఆ మాట ఇంకో గెస్ట్ నుంచి వచ్చినప్పుడు మీరు చాలా ఘాటుగా స్పందించారు. నాకైతే అది గుర్తులేదు, కానీ ఒకటి ఫ్యాక్ట్, ఎవరైనా ప్రాణాలే, చంద్రబాబు నాయుడు గారి అయినా ప్రాణాలే, అమిత్ షా గారి అయినా ప్రాణాలే, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలే. ప్రాణాలని కాపాడడం అనేది 100% పోలీసుల చేతులు ఉండదండి. అందులో నాకు తెలుసు, ఒక్కోసారి మెరుపుదాడులు, ఇప్పుడు ఇందిరాగాంధీని కాపాడారా పోలీసులు, రాజీవ్ గాంధీని కాపాడారా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు తావు తెగించే పని చేస్తారు. అది చంద్రబాబు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, మేమైనా సరే, ఎప్పుడు ఏ నిమిషమైనా ముప్పు వస్తుంది, ఆ ముప్పుకి సిద్ధంగా ఉన్నామని చేయగలం, అంతే తప్ప అనుగ్రహం. అయితే ఇక్కడ ఏమంటానంటే ఈ సంఘటన జరిగిన కరెంట్ ఎందుకు పోయింది, కేవలం వీళ్ళు మాత్రం ఎందుకు పొంగారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాయబడ్డదని ముందుగా పోలీసులు కాకుండా యంత్రాంగం తెలుసా? ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్ కదా. అందుకే మేమంటామంటే ఇవన్నీ అనుమానాస్పదంగా ఉంది కాబట్టి సిబిఐ విచారణ జరపాలంటున్నాం, ఇంకొక లాజిక్ ఏం లేదు. అనుమానాస్పదంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది అనేది రాష్ట్రంలో ప్రజలందరూ నమ్ముతా ఉన్నారు. నెంబర్ 2, దాని నిదర్శనం కోడికత్తి వ్యవహారంలో 5 ఏళ్ల పాటు ఆ పిల్లోడు లోపలికి ఉండి మొన్నే బయటకు వచ్చాడు. ఇందా గవర్నర్ దగ్గర కూడా ఈ ప్రస్తావన వచ్చింది. ఆయన కలిసిన 6 రోజులు బెయిల్ వచ్చిందంట. అది ఎప్పుడు చూసిందో మాకు అర్థం కావడం లేదు. అంటే నేనేమన్నానంటే ఆయన రావాల్సిన దగ్గర కూడా కోర్టు విచారణ కట్టండి కాకుండా ఒక దళిత యువకుడిని 5 ఏళ్ల పాటు బలిపోసం చేసి జైల్లో పెడితే ఎవరిని అడగాలి మేము? కాబట్టి ఇది చాలా బాధాకరం. కానీ బడుగు వర్గాలకు సంబంధించి ఆ రోజు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మాస్క్ పెట్టలేదని కొట్టి చంపేసిన కిరణ్ వరకు, అదే విధంగా చంపేస్తే డైరెక్ట్ గా నేను చంపాను అని వాడొక పోరంబోకు ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి చెప్తే అతను పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు ఈ ముఖ్యమంత్రి, హంతకులు పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. అది ఎట్లా అర్థం చేసుకోవాలి మేము? సరే, ఆయన అవినాష్ రెడ్డిని ఆయన మీద సిబిఐ ఛార్జ్ షీట్ తిప్పుకున్నారు, వాళ్ళ చెల్లెలు అడిగింది ఎందుకు చెప్పుకుంటున్నావు, దాని సమాధానం చెప్పు అని. ఇక్కడ నేనేమంటానంటే మేము ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కోడికత్తి వ్యవహారంలో మేము జగన్మోహన్ సపోర్టింగ్ వాయిస్ ఇచ్చాం. ఎందుకు వాయిస్ ఇచ్చాము? ఒకవేళ జరిగితే ఖచ్చితంగా దాన్ని అంటున్నాం మేము, అందులో సందేహం లేదు. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసాం 100%. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను 100,000 డిబేట్స్ లో కూడా మాట్లాడాను అది తప్పని. ఇప్పుడు కూడా ఏమంటారంటే ఆ సంఘటన లాంటి సంఘటన ఇదే అయితే ఆ తర్వాత ఆ రోజు ఏమనుకున్నాము, కోడికత్తి వ్యవహారం నిజంగానే ఆ కోడికి కత్తి తీసుకొని పొడవబోయాడు, అది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా చేయడం తప్పు అని నేనే 100 సార్లు చెప్పా మీడియాలో.
ఓకే. కానీ ఈ రోజు వచ్చేసరికల్లా మళ్ళీ ఎన్నికల టైంలోనే డ్రామాలు జరుగుతాయా, ఎన్నికల టైంలో జరుగుతాయా, పైగా సడన్ గా కూర్చుంటారా, ఆ రాయుడు పోయింది తెలియదు. అంటే నేను చెప్పదలసింది ఏంటంటే సంఘటన రాజకీయం చేయడం కాదు, ఇక ముందని ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకుంది. అదేవిధంగా రాయి చేసిన వాడు ఎవడో వాడు నిజంగా వాడు కానీ దొరికితే వాడిని పట్టుకొని చేయండి, కానీ బలి కోసం చేయొద్దు. యా మీరు అదే వ్యూహాత్మకంగా అదే సందర్భంలో గతంలో లాగా ఈసారి కూడా ఎవరో ఒకళ్ళని బలి పశువుని చేస్తారంటూ కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాని మీద ఎట్లా చూడాలి? అవునండి, నేను ఏమంటానంటే ఎవరిని బలిపోసం చేయొద్దు. ఇప్పుడు వాడు మా కోడికత్తి పేరుతో ఆ సీను అనేవాడు బలిపశు రాలేదా, అట కాకూడదు. అదే సమయంలో పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడు కరెంట్ తీసేయడం ఏంటండి సీఎం పర్యటనలో, యా అసలు ఆ తీగలో కరెంట్ లేకుండా చేస్తారండి? మీరు యా చెప్పండి, ఎటు చెప్తారు? కరెంట్ తీయగలిగిన ఏరియాలో ఆయన పెట్టుకుని చెప్పాలి, అది కావాల్సింది. ఎలక్షన్ కమిషన్ అధికారులైనా అదే చేయాలా. మీరు కరెంట్ తీయగలు దారి కొడతాయి, మీరు రూట్ మ్యాప్ ఇవ్వాల్సింది ఎవరు? దానికి ఎవరు క్లియరెన్స్ ఇవ్వాలా? ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలా. ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎవరు? మళ్ళీ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కదా. దానికి సంబంధించి ఇందాక సిపి ఏదో కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది సీఎం పర్యటన కంటే ముందే ఒక ట్రయల్ రన్ నిర్వహించాము, ఆ ట్రయల్ రన్ సందర్భంగా సీఎం పర్యటనకి అడ్డం వస్తాయని చెప్పి భావించిన అన్నిటిని తొలగించాము అని చెప్పేసి ఏదో కొంత ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈసన్ గారు అసలు కాదండి, అసలు ఎవరు ఆయన చెప్పడానికి ఆయనకి ఏమన్నా రైట్? ఇప్పుడు నువ్వు చెప్పాలా, ఈ రూట్ లో పోతే మీకు ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేయాల్సి వస్తుంది, తద్వారా పబ్లిక్ సఫర్ అవుతారు, కాబట్టి ఈ రూట్ వస్తుంది, ఇంకొక రూట్ చూసుకొని చెప్పాలి వాళ్ళ పార్టీ వాళ్ళకి. ఓకే, మేము అసలు కరెంట్ తీగలు ఆపేయడానికి ఆయన ఎవరు? ఆయన రైట్స్ ఉన్నాయి. ఆ ఏరియా అంటే సీఎం వస్తే కరెంట్ ఆపేస్తారా? సీఎం ఎవరు? కామన్ మ్యాన్ కాదా? కాబట్టి అది తప్పది. ఆయన ఇచ్చిన వివరణ కూడా నాకు తెలిసి సత్యదూరం. ఆ రాణా ఆయన ఎవరో చెప్తున్నారు కదా, ఆయన సిటీ కమిషనర్ ఏవో నాకు అర్థం కావడం లేదు, కానీ ఆయన మాట్లాడిన భాషలో ఆయన కోసం సీఎం కోసం కరెంట్ తీగలు ఆపేస్తారంటే అసలు వినడానికి కూడా నాకు ఇది అభ్యాసం కావు. అది కాదు, సీఎం గారిని కన్విన్స్ చేయాలి, సీఎం గారిని కన్విన్స్ చేసి ఇంకో రూట్ లో పెట్టుకోమనాలి. ఎందుకంటే అది ఆయనకి ప్రొటెక్షన్ అవసరం, ఒక ముఖ్యమంత్రికి ఆయన ప్రొటెక్షన్ అవసరం, ఆయన ప్రాణాలు వాల్యుబుల్. ఆ పదవిలో ఉన్నంతవరకు ఎవరు ప్రాణాలు విలువని, ఆ ప్రాణాలు కాపాడాలా. ఎట్ట కాపాడబడతాయి ప్రాణాలు? కరెంట్ మూసేస్తే ఆ ప్రాణాలు కాపాడబడతాయా? పోనీ లైట్ ఫెయిల్ కాకముందే వెళ్ళిపోమనాలా పోలీసులు, మీరు 6 కల్లా వెళ్ళిపోండి సార్, కరెంట్ ఫెయిల్ కాకముందు వెళ్ళిపోండి, మీకు ఈ ఏరియాలో కరెంట్ పర్మిషన్ లేదు అని చెప్పాలా. మరి కరెంటు తీగలు కరెంటు ఆపేస్తారు, కరెంట్ సడన్ గా వాళ్ళు పోలీసులు కింద కూర్చుంటారు, ఒక జగన్మోహన్ మాత్రం నిలబడతారు. ఇది ఎట్లా అర్థం చేసుకుంటారు పబ్లిక్? ఎందుకు అర్థం చేసుకోవాడు? పేద గన్ పెట్టో లేదా పవర్ఫుల్ పెట్టాడు, అంత ఒకరిని తగిలి మళ్ళీ ఇదేమన్నా క్రికెట్ బాల్ బౌన్స్ ఇంకో దగ్గర పడ్డానికి. మరి ఆయన ఏదో వెల్లంపల్లి చెప్తున్నాడు. అంటే నేనేమంటానంటే రాజకీయ అవకాశాల కోసం, రాజకీయ అవసరాల కోసం మీరు ప్రజల బలిపోసం చేయొద్దు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు దించాలని పబ్లిక్ డిసైడ్ అయింది, ఇవాళగా రేపు దిగిపోతారు, అందులో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మేము నష్టపోయామని ఫీల్ అవుతున్నారు. ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ నిధులు మొత్తం డైవర్ట్ అయినాయి, బీసీ కార్పొరేషన్ నిధులు డైవర్ట్ అయినాయి, ఢిల్లీ నుంచి ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బులు మొత్తం డైవర్ట్ అయినాయి. ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించాలనుకుంటారు బడుగు వర్గాలు? కాబట్టి స్పష్టంగా అది అర్థమవుతుంది. ఇసుక పేరుతో ఒక మాఫియా, మైనింగ్ పేరుతో ఒక మాఫియా, రకరకాల మాఫియాలు నడుస్తున్నాయి కదా. ఇన్ని మాఫియాలు అన్నిటికీ ఆయన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అనేది అర్థమవుతుంది కదా. ఈరోజు గంజాయి గడ, వైజాగ్ లో గంజాయి గడ నడుస్తుంది, మళ్ళీ 100 కోట్ల టన్నులు కూడా దొరికిందంటే ఏంది అసలు? ఆంధ్రప్రదేశ్ ఎట్టిపోతుంది? 45 ఏళ్లకే దళిత యువకులు మొత్తం చనిపోతున్నారు అనేది కూడా డేటా బయటకు వస్తా ఉంది. యుద్ధ బొమ్మలు చనిపోయిన వాళ్ళ కంటే ఆంధ్రప్రదేశ్ చనిపోయిన కుర్రాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఈ రోజు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మగాళ్ళు తగ్గుతున్నారంటే దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ తయారు చేసిన ఆ మద్యం, ఆ నాసిరక మద్యం వల్ల చనిపోతున్నారు. ఇవన్నీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఎందుకు బడుగు వర్గాలకి నష్టం కలిగిస్తున్నాయి కాబట్టి మేము మాట్లాడతాం. మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఆ వెక్టర్ సెక్షన్ గురించి, ఆ దిక్కులేని ఆ స్వరాలకు ఎవరు అండగా నిలబడతారు? ఎందుకంటే నేను ఏమంటానంటే సంబంధించిన అంశం మాట్లాడారు. ఆ రకమైనటువంటి వ్యతిరేకతతోటి ప్రజాగ్రహంతో భాగంగా చూడాలా అనేటటువంటి ఒక సందేహం మాత్రం వస్తోంది. దీనికి ఎట్లా ఏమంటారు మీరు? ప్రజాగ్రహం ఎవరి మీద వస్తుందండి? ప్రజాగ్రహం అనేది ఉంటుంది ప్రతి ఒక్క పాలకుడి మీద. ప్రజాగ్రహం అనేది వాళ్ళ ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరినప్పుడు కొంత ఆగ్రహం ఉంటది. కానీ
రాళ్ళ దాడి మేము చెప్పం. అమరావతి రైతులకు ఆయన మీద కోపం ఉంది, ఎస్సీలకు ఆయన మీద కోపం ఉంది, ఎస్టీలకు ఆయన మీద కోపం ఉంది, బీసీలకు ఆయన మీద కోపం ఉండొచ్చు, మైనార్టీలకు ఉండొచ్చు. అంటే కోపం ఉన్న వాళ్ళందరూ రాళ్ళు వేయమని, లేకపోతే క్యాట్ బాల్ కొట్టమని, లేకపోతే ఇంకోటి చేయమని, ఏరియాలను వాడమని మేము చెప్పం. అది ఏది వాడనేది ఇప్పటిదాకా తెలియదు. కాబట్టి ఈరోజు ఆయనకి వాడిన ఆయుధం ఏంటో తేలాలి, ఆయన వాడిన దాయి ఏంటో తేలాలి అనేది సీసీ కెమెరాల్లో మొత్తం నిక్షిప్తం ఏంటది. ఆ నిక్షిప్తం అయిన మొత్తం కూడా సరిగ్గా ఆ టైంలో ఆయన ఎందుకు నిలబడ్డాడు, మిగతా వాళ్ళు ఎందుకు కూర్చున్నారు అధికారులు, వాళ్ళకి ఏమైనా ముందుగా స్క్రిప్ట్ ఉందా, ఇక్కడ తేలాలంటే సిబిఐ విచారణ తప్ప మరొక మార్గం లేదనేది మాకున్న స్టాండర్డ్. విల్సన్ గారు, మీ అభిప్రాయం క్లారిటీగా వచ్చేసింది. అంటే సిబిఐ విచారణని బీజేపీ అండ్ మిత్రపక్షాలు కోరుతున్నటువంటి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఇదే సందర్భంలో వచ్చినటువంటి అంటే ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటివరకు సిట్ ఏర్పాటై సిట్కి సంబంధించిన విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ అంశంపై మరింత లోతుగా చర్చలోకి వెళ్లే ముందు మనతో పాటు రాజశేఖర్ గారు ఉన్నారు, అట్లాగే విల్సన్ గారు ఉన్నారు. బీజేపీ నుంచి విల్సన్ గారు ఉన్నారు, రాజశేఖర్ అనలిస్ట్ ఉన్నారు. రాళ్ల చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం మీద మాట్లాడుతున్నాం. రాజశేఖర్ గారు ఒక పక్క మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఒక పక్కన వస్తున్నటువంటి వివిధ అంశాలు, ఈ విచారణ సందర్భంగా వస్తున్నటువంటి వివిధ కోణాలు, అదే సందర్భంలో భద్రతా వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలు, భద్రతా చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ అంశాలు, అదే సందర్భంలో భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్ పాటించలేదు భద్రతా సిబ్బంది అంటూ వస్తున్నటువంటి ఆరోపణలు. అంటే విఐపిని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకు ఉండేటటువంటి ప్రోటోకాల్ని పాటించలేదు, బుల్లెట్ ప్రూఫ్ ఏవైతే సెట్లు ఉంటాయో అవి ఓపెన్ చేయలేదు, అంటే రౌండప్ చేయలేదు, విఐపిని రౌండప్ చేయలేదు, టార్చ్ లైట్లు, ఫోకస్ లైట్స్ ఏవైతే ఉంటాయో ఫోకస్ లైట్స్ వాడలేదు. ఇట్లాంటివన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ చేయించుకుంది అనేటటువంటి ప్రతిపక్ష విమర్శల్ని మనం ఎట్లా చూడాలి? అంటే ఇది రాజకీయ పక్షాలు దీన్ని రాజకీయ అంశంగా మార్చుకుని ఎవరికి వాళ్ళకు అనుకూల అంశంగా అన్వయించుకోవడం అనేది అది సహజమైన భాగం ఎన్నికల సమయంలో. కాకపోతే మనం చూడాల్సింది ఏంటంటే, ఏదైతే ఒక వివిఐపి మీద, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఇలాగా హఠాత్ పరిణామంగా పబ్లిక్ నుంచి రాయితో దాడి చేయటం అనేది ఇది ఊహించని పరిణామం. ఇది అది అనుకున్న ప్రీ ప్లాన్ గా జరిగిందా లేకపోతే కావాలని చేయించుకున్నారా అనేది తదనంతర పరిణామాలు ఏదైతే పోలీసు దర్యాప్తులో కానీ, ఇప్పుడు ఏదైతే సిట్ దర్యాప్తు కానీ, లేదా బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు సిబిఐ ఒకవేళ రంగప్రవేశం చేసి వాళ్ళ దర్యాప్తులో కానీ తేలాల్సిన అంశం. కానీ మన ముందున్న అంశం ఒక వివిఐపి మీద, అదే విధంగా మనం అనుకున్నట్టు ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తి మీద పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేస్తుండగా అతని మీద దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సంఘటన తదనంతర పరిణామాలు చూస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైతే వస్తున్న ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకు అనుగుణంగానే అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా కొంచెం బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే ఆ సింగనగర్ ఆ చుట్టుపక్కల పరిస్థితులు కానీ, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడాను చాలా చాలా క్లోజ్డ్ గా ఉంటాయి ఆ ఏరియాలన్నీ కూడా. కాబట్టి ముఖ్యమంత్రి గల స్థాయి గల వ్యక్తి ఆ రూట్ లో పర్యటన చేసినప్పుడు అధికారులు నిజంగానే ముందస్తుగానే ఈ రూట్ లో ప్రమాదకరమైన పరిస్థితి, ఇది భద్రతా రూపేణ మనం దీన్ని ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు రూట్ మ్యాప్ మార్చాల్సిన పని అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ప్రజల దగ్గరికి వెళ్ళాలని ప్రతి నాయకుడు కోరుకుంటారు. కానీ ఆయనున్న స్థానాన్ని బట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత భద్రతా దళాలది. కాబట్టి భద్రతా దళాల ముందస్తుగానే ఆయన హెచ్చరిక చేస్తే ఆ రూట్ ని మార్చాల్సిన పరిస్థితి ఉండాల్సింది. మరి అది ఎందుకు జరగలేదా అంటే, మరి ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తి నేను వెళ్తాను అనుకున్నప్పుడు అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి అనేది మనం అదే సందర్భంలో రాజశేఖర్ గారు ఇప్పుడే నా దగ్గరకి అంటే సిపికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పాయింట్స్ వచ్చినాయి. సీఎం పై చేత్తోనే రాయి విసిరారు, ఎయిర్ గన్ను, క్యాట్ బాల్ అనేది వాడారు అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు. పడిన రాయి కూడా చేతికి సరిపోయేంతే ఉంది. ఘటన జరిగి 48 గంటలైంది. ప్రాథమికంగా ఉన్న సమాచారం ఆధారంగా మేము చెప్తున్నాం. నిందితుడు దొరికితేనే కుట్రకోణం తెలుస్తుంది. రాయిని చాలా బలంగా వేగంగా విసిరారు కాబట్టే ఇద్దరికి గాయమైంది. సీఎంకు తగిలి వెల్లంపల్లికి తగిలి రాయి దూరంగా పడింది. ఇది ఆయన సున్నిత భాగాల మీద నేరుగా తగిలింటే ప్రాణాపాయంగా మారేది.
వెల్లంపల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ పెట్టాం. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లని నమ్మొద్దు. దాంతోపాటు విచారణకి 40 మంది 8 బృందాలు 40 మంది పనిచేస్తున్నారు అంటూ కేసుని త్వరలోనే ఛేదిస్తామంటూ ఆయన చాలా ధీమాగా చెప్పారు. అయితే ఇక్కడ ఈ కేసుని అన్ని కోణాల్లో పరిశీలన చేస్తున్నాము అనేటటువంటి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో విల్సన్ గారు ఏమంటారో చూద్దాం. విల్సన్ గారు, ఒక పక్క విచారణ జరుగుతోంది, విచారణకి సంబంధించి సిపి చెప్పినటువంటి మాటలు ఇప్పుడే మీకు చదివి వినిపించాను, మీరేమంటారు? ఇప్పుడు అంత అవాజ్య అనురాగం ఎందుకు పొంగిందో మాకు అర్థం కావాలా. గతంలో కిషోర్ అనే వ్యక్తి తీసుకొని దాడి చేసినప్పుడు మాచర్లకు సంబంధించిన వివాదం, కిషోర్ అనేటటువంటి మున్సిపల్ చైర్మన్ కి సంబంధించిన వివాదం మీరు మాట్లాడుతుంది. అలా ఆయన చైర్మన్ అడ్డు చేశారు. అదే విధంగా అనేక సంఘటనలు దాడులు జరిగితే పట్టాభి కావచ్చు లేకపోతే ఇతరులు కావచ్చు ఈ జరిగితే ఈ పోలీస్ యంత్రాంగం ఏం మాట్లాడింది? భావోద్వేగంతో. ఇప్పుడు కూడా భావోద్వేగం జరిగిందని వాళ్ళు ముఖ్యమంత్రి అయినా ఒకటే, ప్రాణం అందరిది ఒకటే. ముఖ్యమంత్రి ఒకే ప్రాణం, పట్టాభిదైన ఒకే ప్రాణం, అదే విధంగా అక్కడ పోయిన బొద్ద వెంకట ఒకే ప్రాణం. నేనేమంటానంటే సహజ న్యాయం ఉండాలా ఆలోచించే విధానంలో కూడా. ఎక్కడ కూడా ఎవరి మీద దాడి జరిగినా ఖచ్చితంగా తప్పే, దాని ఏం సందేహం లేదు. కానీ అడిగే హక్కు కానీ అడిగే నైతిక హక్కులు కానీ వాళ్ళకి లేవు. కానీ ప్రజలు ఇందాక ఇప్పుడు లైవ్ లో ఉన్న మిత్రుడు కావచ్చు, మేము కావచ్చు, మేము చెప్తుంది ఏంటంటే ప్రయోజనం దృష్ట్యా ఎవరి మీద కూడా దాడి జరగకూడదు. ముఖ్యమంత్రి హైయెస్ట్ సెక్యూరిటీ. ఆ ఏరియాలో ఆ రూట్ మ్యాప్ పెట్టించారు, ఆ రూట్ మ్యాప్ ఇచ్చిన అధికారులందరి మీద కూడా సస్పెండ్ చేయండి. ఆ రోడ్ మ్యాప్ ఇచ్చుంటారు కదా, ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నప్పుడు కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ? పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, వీళ్ళు బాధ్యత ఉంటుంది కదా. అదే సందర్భంలో ట్రయల్ రన్ నిర్వహించాము. ట్రయల్ రన్ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనలో అడ్డుగా ఉండేటటువంటి అంశాల్లో కరెంటు తీగలు ఒకటి, కాబట్టి కరెంటు ఆఫ్ చేశాము అని చెప్పేటటువంటి పోలీసుల అభిప్రాయంతో ఏకీభవిస్తారా? చాలా బాధ్యత రహితం ఆ స్టేట్మెంట్. కరెంటు లేకుండా చేస్తామని చెప్పారా? పోలీస్ స్టేట్మెంట్, రాణా గారు స్టేట్మెంట్ ఇచ్చారా? కరెంటు లేకుండా చేయడం నువ్వెవరివి? హూ ఆర్ యూ? కరెంట్ లేకుండా చేయడం నీకేం బాధ్యత? చుట్టుపక్కల జనాలు బతకాల్సిన అవసరం లేదా? ముఖ్యమంత్రి వచ్చేస్తే చచ్చిపోవాలా జనాలు? ఇంకా ఆయన కోసం చెట్లే మనుషులు కూడా కాలు రాస్తారా? అంటే ఆ ప్రకటన అనేది చాలా బాధ్యరహితంగా ఉంది. అందుకని ఆయన మీదకి విచారణ జరపాల్సిన వస్తుంది. ట్రయల్ రన్ చేసిన ఆయన కదా, ఎందుకు ట్రయల్ రన్ చేశారు? ఎందుకు ట్రయల్ రన్ చేసినప్పుడు చీకటి పడక ముందు? చిన్న పెద్ద లాజిక్ ఏం కాదు. నువ్వు 6 కల్లా ఆయన అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి కదా, పంపించేసేయాలి కదా. పంపించుకుంటూ ఎందుకు ఆగారు? రాణారు ఎందుకు ఆగారు? మరి ఆయనే మొన్నటి దాకా ఇట్లాంటి పోలీస్ అధికారుల మీద 20 మంది మీద మేము కంప్లైంట్ చేస్తే వీళ్ళే నాయకత్వం వహించేసి మా మీద నిందలు మోపుతున్నారు అన్నారు. నిందలు ఏం మోపుతారు మీ పైన? ప్రతి ప్రకటన అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఎక్కడుంది మీ దగ్గర? ఎక్కడ ఏడిచింది? కాబట్టి పోలీసులు ఏంటంటే వైసీపీ కండవాలు వేసుకుని తిరుగుతున్నారు అనేది అర్థమవుతా ఉంది. వాళ్ళ వైఖరి, వాళ్ళ వ్యవహార శైలి కనీసం ఎలక్షన్ టైంలో అయినా సరే ఎలక్షన్ కమిషన్ కట్టుబడి ఉండాలి కదా నిబంధనలకి. డీజీపీ గారు ఏం చేస్తున్నారు? అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? అంటే రెస్పాన్స్ ఫీల్ అవ్వరని ఎల్ల కాలం అనుకుంటారా? అంటే ఈ రోజు పోలీస్ యంత్రాంగం కూడా అనుమానాస్పద రీతిలో వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రకటనలు ఉన్నాయి. కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ ట్రయల్ రన్ ఎట్టేశారు నాకైతే అర్థంగా. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ తర్వాత మైండ్ పోయింది. ట్రయల్ రన్ ఎట్టేస్తారు? ఇప్పుడు ట్రయల్ రన్ వేస్తే 6 కల్లా అక్కడి నుంచి తప్పించాలి కదా సీఎం గారిని, ఆయన ప్రాణాలు కాపాడాలి కదా. కరెంట్ పోయిన తర్వాత ఎట్లా నడుస్తాడండి సీఎం గారు ఆ ఏరియాలో? ఎలా? ప్రాణాలు వాల్యుబుల్ కదా. రాజశేఖర్ గారు, అదే సందర్భంలో ఇప్పుడు అంటే ప్రధానంగా వస్తున్నటువంటి అనుమానాలు కానీ ఆరోపణలు కానీ దాంట్లో పోలీసులకు సంబంధించినటువంటి ఇస్తున్నటువంటి కంక్లూజన్స్ కానీ సంతృప్తికరంగా లేదు అనేటటువంటి వర్షన్ ఒకటి వినిపిస్తోంది రాజకీయ పరంగా. దీన్ని ఎట్లా చూడాలి? అదే ఇది ఎన్నికల తరుణం అండి. ఇది ఎన్నికల తరుణంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా ఏ రాజకీయ పక్షం కూడా దాన్ని వదిలిపెట్టుకోదు. వాళ్ళకి అన్వయంగా, వాళ్ళకు అనుకూలంగా అంశాన్ని వాళ్ళ కోణంలో చూసి దానిపై వాళ్ళు
విమర్శ చేయడం కానీ లేకపోతే ఆరోపణ చేయడం కానీ జరుగుతూ ఉండదు. కానీ ఓకే. వాస్తవంగా మనకు అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ సంఘటన పూర్వాపరాల గురించి తేలాల్సింది అది పోలీస్ దర్యాప్తు కానీ లేకపోతే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు అంతకన్నా పై స్థాయిలో కానీ విచారణ జరిగితే కానీ ఆ పూర్వాపరాలు వాస్తవ సంఘటనల మీద మనకు ఒక డెసిషన్ కి మనం రాలేము. యా అయితే రాజకీయ పక్షాలు అనేవి వాళ్ళ రాజకీయ అంశంగా దాన్ని చేసుకుని విమర్శ చేయడం అనేది సహజం. యా వాళ్ళ ఆరోపణతో మనం ఏకీభవించడం కానీ లేకపోతే మనం వ్యతిరేకించడం కానీ మనం ఒక బాధ్యత గల ఒక విశ్లేషణగా ఉన్నప్పుడు నేను దాని గురించి కామెంట్ చేయడం అనేది జరగదు. విల్సన్ గారి యొక్క వాళ్ళ పార్టీ అభిప్రాయం, వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం. యా పోలీసుల యొక్క భద్రతా వైఫల్యమా లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తి పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదా అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తా ఉందో యా ఇప్పుడు మొత్తం కూడా ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడాను ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో ప్రతినిధిగా ఉండే సిఇఓ కానీ ఇద్దరు నివేదిక అడిగినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర సిఇఓని అడిగారు, యా ఆయన కూడా దానికి సంబంధించిన నివేదిక పంపించడం జరిగింది. యా దాని మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందిస్తుందనే నేను కూడా అనుకుంటున్నాను. యా ఆ పూర్వపరాలు ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో పోలీసులు ఎంతవరకు సఫలీకృతమయ్యారా, వైఫల్యం చెందారా, ఆ దాడులు ఏ రకంగా జరిగింది, దాడి జరిగిన తర్వాత తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏదైతే ఇమ్మీడియట్ గా ఒక ముఖ్యమంత్రి గారి మీద అది రాయదాడి జరిగిందా లేకపోతే ఆకతా వేసాడా ఏదైనా జరగని కావచ్చు, కానీ ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన ఏదైతే భద్రతా చర్యల మీద పోలీసులు అంత వేగంగా స్పందించారా లేదా అనే దాని మీద కూడా ఖచ్చితంగా ఎన్నికల అంటే సంఘం ఇక్కడ రెండు ప్రధాన అంశాలు భద్రతా వైఫల్యం పైన ఒక అంశం విస్తృత చర్చలో ఉంటే, రెండో పక్క అసలు రాష్ట్ర రాజకీయం మొత్తం విధానాలు, పాలసీలు, స్కీములు, మేనిఫెస్టోలు అన్నీ పోయి ఇప్పుడు అంటే రాళ్ల చుట్టూ తిరుగుతోంది. అవును, ఇది ఒక హర్షణీయమైన పరిణామం అయితే కాదు అనేది క్లియర్. పరిణామం కాదు. నేను ముందస్తుగానే మీకు అదే నేను ఫస్ట్ చెప్పడంలో అదే చెప్పాను. ఎందుకంటే రాజకీయ పక్షాలు ప్రజల తీర్పును కోరే ముందు ప్రజలకు తాము ఏం చేయబోతున్నాము, లేదా అంతకుముందు ఇప్పుడున్న ప్రభుత్వం తను ఏం చేసింది, రాబోయే రోజులు ఏం చేయబోతుంది, అలాగే ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద, అలాగే తాము అధికారంలోకి వస్తే తీసుకుంటున్న విధానాల మీద ప్రజలకి వాళ్ళ ఆ మేనిఫెస్టో రూపంలో విడుదల చేసి తద్వారా ప్రజల తీర్పును తీసుకోవడంలో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అవసరం ఉంది కాబట్టి వెళ్ళాలి. కానీ అందుకని రెచ్చగొట్టే విధంగా, ఉసుగొల్పే విధంగా, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం వల్ల కూడా కొన్ని ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అదే రాజకీయ అవసరాల కోసం, రాజకీయ మైలేజీ కోసం కనుక ఎవరికి వాళ్ళు తమ ఈ ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు ఇలాంటి సంఘటనలు పాల్పడుతున్నా అది కూడా ప్రజాస్వామ్యంలో అది కూడా ఒక గొడ్డలి పట్టి లాంటిది. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ప్రజల తీర్పును కోరాలే కానీ సానుభూతి పరంగా వచ్చే ఓట్ల కోసం ఇలాంటి సంఘటనలు కనుక ఎవరు పాల్పడినా కూడా అది రాబోయే రోజుల్లో అది చాలా దురదృష్టకర సంఘటన, ఒక హర్షణీయమైన పరిణామం అయితే కాదు. అటు దాడి ఆలోచన కానీ దాడి చేయటం కానీ హర్షణీయం కాదు. అదే సందర్భంలో దాని చుట్టూ రాజకీయం జరగటం కూడా హర్షణీయం కాదు అనేది క్లియర్. యా ధన్యవాదాలు విల్సన్ గారు, ధన్యవాదాలు రాజశేఖర్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం రాళ్ల దాడి చుట్టూ తిరుగుతుంటే ముఖ్యమంత్రి పైన జరిగిన దాడికి సంబంధించినటువంటి భద్రతా వైఫల్యాలు, అదే సందర్భంలో దాంట్లో ఉన్నటువంటి కుట్రకోణం, వీటన్నిటి చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఒక పక్క విధానాల పరంగా, లేదంటే సిద్ధాంతాల పరంగా, లేదా మేనిఫెస్టోల పరంగా, స్కీముల పరంగా, పథకాల పరంగా జరగాల్సినటువంటి చర్చ మొత్తం ఇప్పుడు రాళ్ల దాడి చుట్టూ తిరుగుతోంది. ఇది ఖచ్చితంగా హర్షణీయమైనటువంటి పరిణామం అయితే కాదు. అయితే దీనికి కారకులు ఎవరు, దీని వెనక ఉన్నటువంటి కుట్రకోణం ఏముంది అనేది ఖచ్చితంగా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది టు ద పాయింట్ విత్ అరవింద్ కొల్లి. ధన్యవాదాలు విల్సన్ గారు, ధన్యవాదాలు రాజశేఖర్ గారు. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.